ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందన్నారు ఏలూరు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మహేష్ యాదవ్. ఈ సెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్ణయించారో జగన్ కు తెలియదన్నారు. వైసీపీ అస్తవ్యస్తం చేసిన విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిన పెడుతుందని చెప్పారు. జూలై 3వ వారంలోపు ఈ సెట్ కౌన్సిలింగ్ పూర్తి చేస్తామన్నారు. సూపర్ 6 పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులు మచ్చి శ్రీనివాసరావు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు భరోసా అందడం లేదన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా కూటమి పనితీరును ప్రజలకు వివరిస్తామని చెప్పారు. హనుమకొండ జిల్లాలో అక్షర చిట్ ఫండ్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. తాము చిట్టీలకు కడితే ఎండీ పేరాల శ్రీనివాస్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్ తాళాలు పగలగొట్టేందుకు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అక్షర చిట్ ఫండ్ ఎండీపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ హాజరయ్యారు. సమాజంలో డాక్టర్లను దేవుళ్లుగా చూస్తారని వారి సేవలు గుర్తించి సన్మానించడం మానవ ధర్మమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మరాఠాలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు జాతీయ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గార్కే. మరాఠీలు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని చెప్పారు. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకుని తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మండిపడ్డారు. నవంబర్లో నిర్వహించే మరాఠా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీబీని నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో టీబీకి ఉచిత పరీక్షలు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో పాల్గొన్న మంత్రి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాజ్యాంగం వల్లనే వెనుకబడిన తరగతులకు గౌరవం లభిస్తుందన్నారు సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాయకులు లక్ష్మణ్. దశాబ్దాలుగా పలు రంగాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పారు. బీసీల రిజర్వేషన్ 42% పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాపై గన్నవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను మైక్ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు ఎమ్మెల్యే ఆలపాటి రాజా. 5 సంవత్సరాల్లో ప్రజల సమస్యలు పట్టించుకోని జగన్ రౌడీలను పరామర్శించడానికి వెడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలకు వివరిస్తామని చెప్పారు. లేగదూడకి నామకరణం చేశాడు ఓ వ్యవసాయ రైతు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో పల్సీ గ్రామానికి చెందిన రైతు ఆవుకు లేగదూడ జన్మించడంతో బారసాలు నిర్వహించి ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. గతంలో ఆవుకు శ్రీమంతం కూడా చేసినట్టు శ్రీరామ్ పద్మ దంపతులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తలకొండపల్లిలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. రైతు నుండి లంచం తీసుకుంటూ ఉండగా ఎంఆర్ఓను అధికారులు పట్టుకున్నారు. పొలం మార్పు కోసం 1,50,000 లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. ఎంఆర్ఓ కార్యాలయంలో 10,000 ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సికింద్రాబాద్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. బస్సులను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతూ ఉన్నారు. బస్సు దిగుతూ ఉండగా చైన్ చోరీ చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి బంగారం గొలుసుతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.